జై శ్రీరామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాటెల్స్. కలియుగంలో పుట్టిన వాళ్ళకి మోక్షం లేనే లేదు. ఈ కలియుగం తర్వాత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇలా యుగాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. కానీ కలియుగంలో పుట్టిన వాళ్ళకి మాత్రం విముక్తి లేదు, మోక్షం లేనే లేదు. ఒకసారి బ్రహ్మసభ జరుగుతూ ఉంటుంది. చాలా మంది కూడా అందరూ కలియుగంలో పుట్టాలి, కలియుగంలో పుట్టాలి అనుకుంటూ ఉంటారు. ఎందుకు కలియుగంలో పుట్టాలి అని బ్రహ్మగారు అనుకుంటూ ఉంటారు. సరే, కలిపురుషుణ్ణి పిలవండి అని చెప్పినప్పుడు కలిపురుషుడు ఆ సభలోకి నాలుక బయటపెట్టి తన అంగాన్ని చేతపట్టుకొని దిగంబరంగా ఆ సభలోకి ప్రవేశిస్తాడు. అంతే, అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. బ్రహ్మగారు అడుగుతారు, ఏంటి కలి, నీకు సభా మర్యాద తెలియదా, ఇలా వచ్చావు అని చెప్పి కలిపురుషుని అడుగుతారు. అప్పుడు కలిపురుషుడు అంటాడు, ఈ కలియుగంలో నేను ఈ రెండిటి చేతనే మనుషుల్ని చంపేస్తాను. జీహ్వ చాపల్యంతో ప్రతి మనిషిని నేను వెర్రెత్తిచ్చేస్తాను. ఏ జంతువుని చూసినా చంపి వండుకొని తినాలి అనే కోరిక పుట్టిస్తాను. తినరానివి తినేలా చేస్తాను. ఎప్పుడు అది తిందాం, ఇది తిందాం, అది వండుకుందాం, ఇది వండుకుందాం అనే వెర్రి ఆలోచనలో ఉండేలా చేస్తాను. అంతేకాకుండా వావి వరుసలు మాని ప్రతి మనిషి కూడా కామ పిశాచిగా మారేలా చేస్తాను. ఎప్పుడు కామ కోరికలతో కొట్టుమిట్టాడేలా చేస్తాను. కామాంధుడై పశువులా ప్రవర్తించేలా చేస్తాను. ఈ రెండిటితోనే నేను మనిషిని పతనం చేస్తాను. ఈ కలియుగం తర్వాత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇలా యుగాలు ప్రారంభమైనప్పటికీ ఈ కలియుగంలో పుట్టిన వాళ్ళకి మాత్రం నరకంలో యమబాధలు పడేలా చేస్తాను. వాళ్ళని మళ్ళీ మళ్ళీ పుట్టనివ్వను. వాళ్ళకి మోక్షం ఎప్పటికీ ఉండనివ్వను అని అంటాడు. అంటే ఈ కలియుగంలో పుట్టిన మనకి మోక్షం అనేది లేకుండా చేస్తానని చెప్పి కలిపురుషుడు అంటున్నాడు. యుగాలు ప్రారంభం అవుతాయి, కానీ మనం మాత్రం యమలోకంలో నరక బాధలు అనుభవిస్తూనే ఉంటాము అని చెప్పి కలిపురుషుడు అంటాడు. అప్పుడు అందరూ కూడా, రే, ప్రజలందరూ ఇలా బాధపడుతుంటే ఏం చేయాలి అని చెప్పి వీళ్ళందరూ మన కోసం పాపం బాధపడి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు భగవంతుడు, ఆ శ్రీహరి ఒకటే మాట చెప్తారు, వాళ్ళందరినీ ఉద్ధరించటానికి ఒకటే మార్గం. త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం ఈ యుగాల్లో అయితే యాగాలు, యజ్ఞాలు, హోమాలు ఇవి చేయటానికి వాళ్ళకి తీరిక అనేది ఉంటుంది. కానీ కలియుగంలో ప్రజలకి ఆ తీరిక ఉండదు, ఆ సమయం ఉండదు, అసలు ఆ కోరిక, ఆ ఆలోచనే రాదు. కాబట్టి వాళ్ళందరికీ నేను ఒకటే మార్గం చెప్తాను. ఎవరైతే నిత్యము దైవనామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి నేను మోక్షాన్ని ఇచ్చేస్తాను అని చెప్పి చెప్తారు శ్రీమన్నారాయణుడు. చూసారా ఎంత సులువైన మార్గం ఇచ్చారో కలియుగంలో పుట్టిన వాళ్ళకి. ఆయన మన కోసం బాధపడ్డారు. అరే, వీళ్ళు మోక్షం పొందకుండా ఉంటే, వీళ్ళు ఇట్లానే పోతూ ఉంటే ఎలాగా, వీళ్ళని ఎలా ఉద్ధరించాలి అని ఆయన ఒక మార్గం కనిపెట్టి కేవలం ఆయన్ని స్మరించినంత మాత్రం చేతనే నేను వాళ్ళకి మోక్షం ఇస్తాను అని చెప్పి శ్రీమన్నారాయణుడు చెప్తారు. ఏముందండి, మనం ఇంటి పనులు చేసుకుంటున్నాం, వంట పనులు చేసుకుంటున్నాం, శివ 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 అంటున్నాం, లేదంటే రామ 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 అంటున్నాం, లేదా నారాయణ నారాయణ అంటున్నాం, లేదా గోవింద 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 అంటున్నాం. ఏదో ఒక నామం, ఆయనే కదా, పేర్లు మాత్రమే వేరు, రూపం ఆయనే. ఆయన్నే కదా మనం స్మరిస్తుంది. ఇది కూడా చేయలేమా మనం? నేను ఈ విషయం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఇక ముందు కూడా చెప్తూనే ఉంటాను. మన వీడియోస్లో నేను ఈ విషయం ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటాను. కేవలం దైవ నామస్మరణ వల్లనే మనం ఉద్ధరించబడతాం. ఆ నామస్మరణ వల్లనే మనకు మోక్ష మార్గం కనబడుతుంది. ఈ కలియుగం చాలా హీనమైంది, పాపహేతువైంది. కాబట్టి నిత్యం దైవ నామస్మరణ వల్లే మనకు మోక్షం వస్తుంది. జై శ్రీరామ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి విషయాలు మన ఛానల్లో చెప్పుకుంటూనే ఉంటాం.